హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఆంధ్రప్రదేశ్ వైజాగ్‌లో సిఐఐ పార్ట్నర్‌షిప్ సమ్మిట్ చాలా విజయవంతంగా జరిగింది. దాదాపుగా 13,500,00,000 ఒప్పందాలు జరిగాయని, 16,00,000కి పైగా ఉద్యోగాలు ఇవన్నీ గ్రౌండ్ అయితే వస్తాయనేది ప్రభుత్వం యొక్క అంచనా. సరే, రియాలిటీలో జరిగిన ఒప్పందాలు ఒక 40% గ్రౌండింగ్ అయినా సరే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతాయి. చంద్రబాబు నాయుడు గారు బిగ్ సక్సెస్ కొట్టినట్టే అనుకోవాలి. ఇప్పుడు ఈ 13,500,00,000 కాక గతంలో గూగుల్ డేటా సెంటర్ 1,31,000 తర్వాత బీపీసీఎల్ ఆయిల్ శుద్ధి కర్మాగారం అదొక ₹1,00,00,000. ఏది ప్రకాశం నెల్లూరు మధ్య పెడుతున్నారు కదా రామాయపట్నం పోర్టు దగ్గర, అదొక ₹1,00,00,000. ఇలా వివిధ ప్రాజెక్టు ఇప్పటికే ఒప్పందాలు జరిగినాయి. ఇంకా అదనాలు అంటే వాళ్ళు ఎన్నికల ముందు 20,00,000 ఉద్యోగాలు కల్పిస్తాము అనేది హామీ ఇచ్చారు. ఆ వైపుగా ఫలితాలు కనపడతా ఉన్నాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటారు 20,00,000 ఉద్యోగాలు అనేది మా టార్గెట్ కాదు. ఎన్నికల ముందు చెప్పాం, కానీ 20,00,000 ఉద్యోగాలు కాదు, పరిస్థితులు చూస్తూ ఉంటే 50,00,000 ఉద్యోగాలు టార్గెట్గా మేము పెట్టుకోబోతున్నాం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. 20,00,000 ఉద్యోగాలు ఎక్కడ, 50,00,000 ఉద్యోగాలు ఎక్కడ? నిజంగా కనుక 50,00,000 ఉద్యోగాల్లో 30,00,000 ఉద్యోగాలు సంపాదించగలిగిన ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం అనేది ఉండదు. ఆంధ్రప్రదేశ్లో పేదరికం అనేది ఉండదు. ఆంధ్రప్రదేశ్లో అందరికీ ఆర్థిక స్వావలంబన వస్తుంది. మరి అయితే అంత టార్గెట్స్ ఛేదించడం సాధ్యం అంటే ఎప్పుడైనా ఒక విజనరీ లీడర్కి ఒక బిగ్గెస్ట్ టార్గెటే ఉండాలి. సాధిస్తామో లేదో అనేంత టార్గెట్ ఉంటేనే కష్టపడి పనిచేస్తారు. ఈజీగా సాధించగలిగే టార్గెట్ని చెప్పుకొని సాధించాను అని చెప్పుకోవడం కంటే కూడా సాధించడానికి అవకాశం ఉందో లేదో తెలవనంత పెద్ద టార్గెట్ పెట్టుకొని పనిచేస్తేనే ఆ పనిలో ఎక్కువ ఫలితం వస్తుంది. ఆ పని కోసం ఎక్కువ కష్టం కూడా జరిగిద్ది. ఎందుకంటే సాధించకపోతే పరువు పోయిద్ది. మనం ఒక టార్గెట్ పెట్టాం కదా, ప్రజల ముందు బ్లేమ్ కాకూడదు కదా, సాధించాలి అని ఒక తపన కనపడుద్ది. ఆ తపన కోసమైనా సరే ఓ బిగ్గెస్ట్ టార్గెట్ పెట్టుకోవాల్సిందే. కానీ రాజకీయాల్లో బ్లేమ్ గేమ్ ఎక్కువ. మీరు అంతా చెప్పారు కదా, మీరు ఏది ఏఐలో సినిమా చూపించారు కదా, గ్రాఫిక్స్లో సినిమా చూపించారు కదా, మాటల్లో కోటలు దాటేటట్టు చెప్పారు కదా, మరి ఆచరణలో ఏదని రాజకీయాల్లో బ్లేమ్ గేమ్ ఉంటుంది. సో ఈ బ్లేమ్ గేమ్తో సంబంధం లేకుండా రియాలిటీలో ఆలోచించినప్పుడు ఒక విజనరీ లీడర్కి ఉండాల్సిందే బిగ్గెస్ట్ టార్గెటే. ఇలా టార్గెట్ చంద్రబాబు నాయుడు గారిలో కనపడుతుంది. ఇది మాత్రమే కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ చాలా క్లియర్గా చూడండి. అమరావతి కేంద్రంగా పెట్టుబడిని పెట్టించట్లేదు. అమరావతిలో కేవలం 70,000 కోట్ల పెట్టుబడులే. వైజాగ్లోనే మోస్ట్ ఆఫ్ ది పెట్టుబడులు, వైజాగ్ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు. ఇప్పుడు చూడండి, గూగుల్ డేటా సెంటర్ 1,31,000 తోటి వైజాగే కదా. తర్వాత మేజర్ ప్రాజెక్ట్స్ వైజాగ్ కేంద్రంగా, ఉత్తరాంధ్ర అనకాపల్లి కేంద్రంగా పెడుతున్నారు కదా. భీమిల్లో ఒక ప్రాజెక్టు, అనకాపల్లిలో మరో ప్రాజెక్టు, వైజాగ్ సిటీలో మరో ప్రాజెక్టు. ఇప్పుడు రాయలసీమకు 2,00,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. శ్రీ సిటీలో నిన్న 5 ఉత్పత్తి కేంద్రాలని చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు, వర్చువల్గా స్టార్ట్ చేశారు. అంటే అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇది. అంతేగాని 3 రాజధానులు కడతానంటే అది పరిపాలనా వికేంద్రీకరణ అవుద్ది, పాలనా వికేంద్రీకరణ అవుద్ది. పాలనా వికేంద్రీకరణ వేరు, అధికార వికేంద్రీకరణ వేరు, అభివృద్ధి వికేంద్రీకరణ వేరు. రాష్ట్రానికి కావాల్సింది అధికార అభివృద్ధి వికేంద్రీకరణ తప్ప పాలనా వికేంద్రీకరణ కాదు. పాలన కేంద్రీకంగా ఉండాలి, ఒకే చోట ఉండాలి. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు అన్నీ ఒక కేంద్రంగా పనిచేయాలి. ఒకే చోట నుంచి నిర్ణయాలు జరగాలి. ఆ నిర్ణయాల్లో వచ్చే ఫలితాలు వికేంద్రీకరించబడాలి. అభివృద్ధి అందరికీ అందాలి. ఎప్పుడైనా అధికారం, అభివృద్ధి వికేంద్రీకరించబడాలి. పరిపాలన మాత్రం ఒకే చోట నుంచి నడవాలి. ఇప్పుడు నడుస్తుంది అదే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాలనా వికేంద్రీకరణకి, అభివృద్ధి వికేంద్రీకరణకి మధ్య ఉన్నటువంటి తేడాను తెలుసుకోగలిగి ఉంటే ఆయనకి ఇంత నష్టం జరిగి ఉండేది కాదు రాజకీయంగా. ఆ రెండింటి మధ్య తేడా తెలవలే. సరే ఆయన వదిలేస్తే రాష్ట్రంలో మాత్రం ఒక మంచి వాతావరణం, మంచి పెట్టుబడుల వాతావరణం, మంచి సానుకూల వాతావరణం కనపడతా ఉంది. ఒప్పందాలు చేసుకున్నారంతా కూడా చాలా బిగ్గెస్ట్ కంపెనీలు. కాబట్టి అవి ఆచరణలో గ్రౌండింగ్ కావాలని కోరుకుందాం.
ఆ వైపుగా ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని కోరుకుందాం. ప్రయత్నం జరగనప్పుడు, ఫలితాలు కనపడినప్పుడు ప్రశ్నిద్దాం. కానీ ఒక మంచి సానుకూల వాతావరణంలో ముందుకెళ్తున్నప్పుడు మాత్రం మనం అభినందన తెలియాల్సిన అవసరం ఉంది అనేటువంటిది నా అభిప్రాయం. నిజంగా వాళ్ళు ఒకేపేమో డిఎస్సి ఇలాంటి గవర్నమెంట్ ఉద్యోగాలు రెగ్యులర్గా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఇస్తూ నింపుతామని ప్రభుత్వం చెప్తుంది. ఆల్రెడీ ఒక డిఎస్సి నింపారు. మళ్ళా వచ్చే జనవరి ఫిబ్రవరిలో మరొక డిఎస్సి. ఒకేపు ఎడ్యుకేషన్ స్ట్రెంథన్ చేస్తున్నారు, గవర్నమెంట్ స్ట్రెంథన్ చేస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగాలు నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక వైపు పెద్ద ఎత్తున ప్రైవేట్ పెట్టుబడుల్ని ఆకర్షించడం ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషను, తర్వాత మనీ జనరేషన్, ఇది చాలా కీలకం అండి. ఆంధ్రప్రదేశ్ అనేది రాబోయే కాలంలో దేశానికి దిక్చూచి కాబోతుంది. ఇది రియాలిటీలో కనుక ఈ పెట్టుబడులన్నీ గ్రౌండింగ్ అయితే మాత్రం దేశానికి ఆంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్ అవుద్ది. ఇప్పటిదాకా గుజరాత్ మోడల్ మనం అనుకునేవాళ్ళం. పెట్టుబడులు అంటే గుజరాత్, పెట్టుబడులు అంటే సౌత్ ఇండియాలో తమిళనాడు అనుకునేవాళ్ళం. కాదు, రేపు పెట్టుబడులు అంటే ఆంధ్రప్రదేశ్ గుర్తొస్తుంది. ఎకనమీ అంటే ఆంధ్రప్రదేశ్ గుర్తొస్తుంది. చూడండి, వాళ్ళు ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్స్ కూడా చూడండి. లోకేష్ గారు ఏమంటున్నారు, $1 trillion ఎకనమీని క్రియేట్ చేయటం నా లక్ష్యం అని చెప్తున్నారు. నాయకుడికి ఉండాల్సింది ఇది. $1 trillion ఎకనమీని క్రియేట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. సరే, అంత సాధ్యమా అంటే టార్గెట్ పెద్ద ఎత్తునే ఉండాలి. ఇందా చెప్పినట్టు టార్గెట్ చాలా బిగ్గెస్ట్గా ఉండాలి. దానికోసం ప్రయత్నం జరగాలి. ఏదో ఒకటి సాధిస్తారు కదా. $1 trillion టార్గెట్ అని పెట్టుకున్నప్పుడు వీలైనంత ఎక్కువగా సాధించడానికి అవకాశం ఉంటుంది కదా ప్రయత్నం జరుగుతున్నప్పుడు. సరే, ఒక బిగ్గెస్ట్ టార్గెట్ పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చాలా విజయవంతంగా దాన్ని సాధించే దానికోసం అడుగులైతే వేస్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో సిఏఏ సదస్సు, పెట్టుబడుల వరద, వస్తున్నటువంటి వార్తలు, ఆల్రెడీ జరుగుతున్నటువంటి ఒప్పందాలు, దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకోటి ఏంటంటే, టెక్నీషియన్స్ కూడా, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న మన వాళ్ళకు కూడా మంచి న్యూస్ ఏంటంటే, వైజాగ్ కేంద్రంగా టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ ఇలాంటి వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతి వేదికగా ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటింగ్ అందుబాటులోకి రాబోతోంది. అమరావతి నుంచే క్వాంటమ్ కంప్యూటింగ్ తయారై ప్రపంచానికి అందుబాటులో రాబోతోంది. ఇది నిజంగా గర్వకారణం. మనం క్వాంటమ్ కంప్యూటర్ కనుక సక్సెస్ అయితే ఇక మనం నెక్స్ట్ లెవెల్, ఆంధ్రప్రదేశ్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినట్టే లెక్క. అమరావతి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినట్టే లెక్క. అమరావతి అభివృద్ధి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినట్టే లెక్క. సో ఆ మేరకు ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్గా అడుగులేస్తుందని నేనైతే అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.